త్యాగం చేశారో పొట్టేల్ని మా ఇంటి వరకు ఏదో అందరికి తలా కొద్దిగా పనిచేస్తే అయిపోతుంది అనే ఆలోచన చేయకుండా నా ఇరుగు పొరుగు వారికి, నా బంధువులకి, వీళ్ళందరికీ ఈ త్యాగం చేసినటువంటి కుర్బానీ మాసాన్ని, పొట్టేల్ మాసాన్ని అందరిని పిలిచి అందరితో కలిసి మనం భోజనం చేస్తే బాగుంటుంది, ఆ సందర్భంగా 4 మాటలు వారికి వినిపిస్తే బాగుంటుందని చెప్పి గొప్ప ఆలోచన చేశారు మౌలాలి గారు. నిజంగా అందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ ఆలోచన ప్రతి ఒక్కరు చేయాలి. ఏదో ఎట్లుందంటే ప్రతి సంవత్సరం నేను కొమ్మట్లూడ మా ఊర్లో మొన్న పండుగ నమాజ్ చదివించారు. మా బాధ అంతానేమో ఊరందరిని పిలవాలి, వాళ్ళకి 4 మాటలు వినిపించాలి, పండుగ అంటే ఏంటో చెప్పాలి. ఇలా ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి మాకు నేర్పించిన వ్యవహారం మౌలాలి గారు కానీ, మా గురుగారు బుర్హాన్ ఖాన్ గారు కానీ నేర్పించిన వ్యవహారం. కానీ మొన్న ఖమ్మంలో ఉండిపోయాను. అందరు ఎలా ఉన్నారంటే ఫజర్ నమాజ్ అయిపోయింది, ఇక పండగ నమాజ్ 7:30కా 7ంటికా ఎంత తొందరగా పండగ నమాజ్ పెట్టేసి జమాత్ ఆ నమాజ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ముందు గబక్కన కుర్బానీ ఎప్పుడు చేద్దామా అనే ఆలోచన. అంతే తప్ప సమాజాన్ని సంస్కరించే బాధ్యత, సమాజానికి ఈ త్యాగం, ఈ పండుగ గొప్పతనం చెప్పే బాధ్యత నా మీద ఉందని ఎంతమంది ముస్లింలు అనుకున్నారండి? అనుకున్నారు ఎవరన్నా? అతి తక్కువ మంది అనుకున్నారు. అనుకున్న వారిలో మౌలాలి గారు మీలో